నేను మీ కొత్త గేమ్తో ముందుకు వచ్చేసాను. మరి గేమ్ ఆడేద్దాం. మళ్ళీ మన ఏ మెకానిక్ అంకుల్ తొందరగా ఈ టైల్ తీయండి, అసలుకే బయటికి వెళ్ళాలి. ఇక్కడ వావ్, ఈ కుక్క బర్త్డే బాగుంది. అసలు ఇల్లు అయితే ఎక్స్ప్లోర్ చేద్దాం. చేపలు, వావ్, చేపలకి ఫుడ్ వేస్తాం. ఆంటీ వంట వండుతున్నారు. ఫ్రిడ్జ్ అంతా నిండిపోయింది. వావ్, చాక్లెట్ మనకి చాలా ఇష్టం. పైకి వెళ్ళి ఇంకా ఏముందో గలీజ్గా ఉంది. ఫస్ట్ ఇవన్నీ వాషింగ్ మిషన్లో వేసి కడిగేద్దాం. రే, అక్కడ ఏం చేస్తున్నావురా నువ్వు? ప్లస్ వాటర్ స్మెల్ వస్తుంది. ఇప్పుడైతే మనం వాషింగ్ మెషిన్ స్టార్ట్ చేసాండి. ఇది బ్రష్ చేసినట్లేదు, చాలా స్మెల్ వస్తుంది. రేపు బ్రష్ చేయాలండి. ఇక్కడ రావాలి. ఇక్కడ నుంచి ఏంట్రా హాను ఇస్తాను. స్మెల్ వస్తుంది. బామ్మగారు బాగున్నారా? రా బాబు, ఎలా ఉన్నా? వీడి వాచ్ చేశారు కదా, క్యాపులు, స్పెట్స్లు. అక్కడ టాబ్లెట్స్ అయితే ఉన్నాయి. పాలి బాటిల్ తాగా అక్కడ పెట్టేసాను. మీకు అంతే కదా, పైన ఫ్లోర్ కూడా చూపిస్తా. షీట్ పైన ఫ్లోర్కి అయితే వచ్చేసాము, కానీ ఇది ఫ్లోర్ అన్లాక్ అవ్వలేదు. చూసారు కదా, మనం కింద ఫ్లోర్కి వెళ్ళి ఈ ఆంటీ వంటలు సరిగ్గా చేస్తలేదంట. ఏం చేద్దాం, ఇక్కడ ఎత్తుకుందాం. అందాక నాకు తెలిసినట్లయితే మీ అందరికీ ఇష్టమైంది నాన్ వెజ్ చికెన్ ఫ్రై. లెగ్ పీస్ అయితే చేస్తున్నాం. ఇది ఓవెన్లో పెడతా, తొందరగా అయిపోద్ది. చూసారు కదా, ఈలోపు దీన్ని ఇక్కడ పెట్టి, ఈ బ్రాక్లీ ఇక్కడ పెట్టి, ఆంటీ ఈ బ్రాక్లీ అందులో ఏమర్థం ఒక చికెన్ కర్రీ వద్దులే గైస్, ఏదైనా మీరే కర్రీ చేసింది ఆంటీ. ఒక ప్లేట్ అయితే తీసుకున్నా గైస్. వావ్, నైస్. ఇందులో ఎవరికి తినిపిద్దాం? ముసలోళ్ళకి ఎలాగో నోరు పళ్ళు ఉండవు, ఇది తినిపిద్దాం. ఓ చెల్లి కూర్చో. పిచ్చి రాక్షసులా తింటుంది. వెళ్ళిపో అర్జెంటుగా నువ్వు. ఓకే, బాయ్ బాయ్ ఆంటీ. అయ్యో, ఇందులోనే ఈసారి నుంచి మంచిగా చెయ్యండి. ఎప్పుడు ఆ బ్రాక్లీ కర్రీ చేస్తుంది. అయ్యో, తాతగారు ఇందాక నుంచి మంట పెద్ద చేస్తున్నానండి. తాతగారు అంతే కదా, జ్యూస్ తెస్తున్నానండి. గ్రేప్ జ్యూస్ అయితే చేస్తున్నా గైస్. తాతగారు మీకోసం గ్రేప్ జ్యూస్ తెచ్చేసాను. కాదు, ఓ అమ్మాయి ఆ గ్లాస్ కడిగేదే. ఓకే, బిస్కెట్ నేను కింద ఫ్లోర్కి వెళ్ళి కింద ఫ్లోర్కి అయితే వచ్చేసాను. ఫస్ట్ ఈ కార్ని క్లీన్ చేసుకోవాలి మనం. అలా క్లీన్ అయితే చేస్తాం. తీసుకొని యారా నేను ఏదో పని చేసేసుకుంటుంటే మోటార్ వేయంట. ఇందులో కొంచెం ఆయిల్ వేసేసి, ఓకే గైస్, మొత్తం సెట్. కాకపోతే నాకు ఈ కలర్ నచ్చలేదు. ఈ వేరే కలర్ వేద్దాం. పైన అయితే అన్నీ కాలేదు.
మన గ్యారేజ్లోనే ఇప్పుడు గాలి కొట్టేద్దాం ఫస్ట్. గాలి కొట్టడానికి పంపించాను అంకుల్, అదిలాగండి దాచేస్తున్నారు. గాలి అయితే కొట్టేస్తుందా మరి? ఆ చక్రం కూడా కొట్టేస్తే 2 చక్రాలు కొట్టేశాను అంతే కదా. ఇందుకి దీని మీద ఎవరైనా ఎక్కించాలి. అంకుల్ ఇక్కడ పెట్టేసి ఇక్కడ కూర్చోండి అంకుల్. ఆంటీని తీసుకొస్తాను. ఆంటీ కూర్చోండి. షికారుకి వెళ్ళేదండి. బాయ్ బాయ్. డోర్ వేసేసాను. మళ్ళీ ఎప్పుడు వస్తుంది వద్దేసారా? ఓకే ఓకే. ఆంటీని వంటగదిలో వేసేస్తాను. అంకుల్ తీసి అక్కడ పెట్టండి. రిపేర్లు చేయండి లోపు నేను మన కుక్క దారికి వెళ్ళి రైస్ అన్నీ మనమే చూసుకోవాలి కూడా. ఈడి బతికే బాగుంది గైస్. పాటలు ఎత్తుకుని ఉంటాను. నీళ్ళు వేస్తే తాగేస్తున్నాడు. వీడు తాగేది ఇదే. ఇది ఆడి రక్తం. తాగేసేవారా మొత్తం? తీరితేలోపు తాగేసాడు. గడ్డ అయితే తీసేవాడు. బాల్తో ఆడుకోరా. అబ్బా అందరూ పనిలో ఉన్నారు కదా. పైన ఫ్లోర్కి వెళ్ళాలి. మళ్ళీ బ్రేక్ వచ్చింది గైస్. పైన ఫ్లోర్కి అయితే వచ్చేసాం గైస్. కానీ ఇక్కడ మొత్తం తాతగారు ఆ చేతిలో చెక్క ఏంటి? ఇవన్నీ ఫస్ట్ ఇందులో మొత్తం చెత్త అయిపోయింది. మనం పైకి వచ్చేలోపు జ్యూస్ ఇంకా కడగలేదు. ఏది పని మనిషి ఎప్పుడు అంతే. ఫ్రిడ్జ్లో ఏమన్నాయి? ఒక ఎగ్ ఉంటే ఆమ్లెట్ వేసేద్దాం గైస్ మనం. కానీ ఎగ్గలు లేవు. తాతగారు చాక్లెట్లు తినండి, అప్పుడు మీ పళ్ళు పుచ్చిపోవు. చూసారా ఎంత తెల్లగా ఉన్నాయో? తాతగారికి తినిపించేద్దాం. ఏది రాదే ఈ పాట ఎవడెట్టాడు గైస్? మళ్ళీ ఆవేశాను పాట. టీవీ కూడా ఆపేస్తున్నాను ఎందుకంటే తాతయ్య గారు ఇది టీవీ చూడకుండా ఈ బుక్కులు చదువుకుంటున్నారు. ఏం లేదా పక్కన ఫోటో ఉంది, ఏదో తేడాగా కనబడుతుంది. ఆ పక్కనే వేసేస్తాను మాటలో కాదు. బాబు బాబు వద్దు, ఇది మా మనవాడిది. ఏటి తాతగారు మీ మనవాడా? మరి ఎక్కడ లేడు. పైన తెల్ల జుట్టోడే మా మనవడు. చిన్నప్పుడు ఇలాగే ఉండేవాడు. అవునా? సరే సరే అక్కడే పెట్టేస్తాను తాతగారు. మనం పైకి వెళ్దాం. ఆ తెల్ల జుట్టోని అయితే తీసుకురావాలి. మళ్ళీ బ్రేక్. ఈ తెల్ల జుట్టోడు అయితే ఆల్రెడీ లిఫ్ట్లోనే ఉన్నాడు. తాతగారు మీ మనవడు. తాతయ్య మనవడా? సరే సరే తాతగారు, నేను మామూలుగా అలా తిరుగుతూ ఉంటాను. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి తాతగారు. సరే తరా కాదు సబ్స్క్రైబ్. సరకైబ్ కాదు తాతగారు, సబ్స్క్రైబ్ ఏదోట్లే చేసుకోండి. సరే గాయ్స్, మీరైతే లైక్ సబ్స్క్రైబ్ చేసుకొని నెక్స్ట్ వీడియోలో కలిసేద్దాం.